హే హాయ్ ఎవరివన్. సో ఈరోజు మనం హైడ్రాలిక్స్ అండ్ హైడ్రాలిక్ మిషనరీ అనే ఒక సబ్జెక్ట్ని స్టార్ట్ చేయబోతున్నాం. ఇది సివిల్ ఇంజనీరింగ్లో సెకండ్ సెమిస్టర్లో వచ్చింది. అండ్ ఈ సబ్జెక్ట్లో ఉన్న టాపిక్స్ కూడా మనకి మెకానికల్ అండ్ త్రిబుల్ బ్రాంచ్లో కూడా వస్తాయి. సో హైడ్రాలిక్స్ అండ్ హైడ్రాలిక్ మిషనరీలో యూనిట్ నెంబర్ 1 వచ్చి 2 పార్ట్స్గా డివైడ్ అయింది. యూనిఫామ్ ఫ్లో ఇన్ ఓపెన్ ఛానల్స్, నాన్ యూనిఫామ్ ఫ్లో ఇన్ ఓపెన్ ఛానల్స్. ఓకే, సో ఇందులో మనం ఈరోజు ఒక టాపిక్ డిస్కస్ చేద్దాం, అదే టైప్స్ ఆఫ్ ఛానల్స్. సో యూనిఫామ్ ఫ్లో ఇన్ ఓపెన్ ఛానల్స్ హైడ్రాలిక్ మిషనరీలో ఫస్ట్ యూనిట్ యూనిఫామ్ ఫ్లో ఇన్ ఓపెన్ ఛానల్స్. అందులో ఫస్ట్ టాపిక్ వచ్చి టైప్స్ ఆఫ్ ఛానల్స్. ఓకే, సో టైప్స్ ఆఫ్ ఛానల్స్. సో ఇంతకీ ఛానల్ అంటే ఏంది? ఛానల్ సో డిఫరెంట్ కాంటెక్స్ట్ అంటే డిఫరెంట్ సందర్భంలో ఛానల్కి ఒక్కొక్క మీనింగ్ ఉంటుంది. మనం ఫ్లూయిడ్ మెకానిక్స్లో డిస్కస్ చేస్తున్నాం కాబట్టి సో వాటర్ని ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్కి మూవ్ అయ్యేలా మనం చేస్తున్నాం కాబట్టి ఆ పాత్ని మనం ఛానల్ అంటున్నాం. ఓకే, సో టైప్స్ ఆఫ్ ఛానల్స్. సో ఇక్కడ మనకి టైప్స్ ఆఫ్ ఛానల్స్ని టూ మెయిన్ పాయింట్స్ బేస్ చేసుకొని డివైడ్ చేశారు. సో ఫస్ట్ వన్ వచ్చి క్రాస్ సెక్షన్ బేస్ చేసుకొని డివైడ్ చేశారు. నెక్స్ట్ షేప్ని బేస్ చేసుకొని డివైడ్ చేశారు. ఓకే, అకార్డింగ్ టు ద క్రాస్ సెక్షన్ అండ్ అకార్డింగ్ టు ద షేప్. ఓకే, సో క్రాస్ సెక్షన్ బేస్ చేసుకొని అగైన్ 2 టైప్స్గా డివైడ్ చేశారు. వన్ ఈజ్ నేచురల్, అదర్ వన్ ఈజ్ ఆర్టిఫిషియల్. ఓకే, సో షేప్ బేస్ చేసుకొని 2 టైప్స్గా డివైడ్ చేశారు. ఒకటి ప్రిజ్మాటిక్, అనదర్ వన్ ఈజ్ నాన్ ప్రిజ్మాటిక్. ఓకే, సో ఇంతకీ అసలు ఏంటివి? క్రాస్ సెక్షన్ అంటే ఏంది, నేచురల్ ఆర్టిఫిషియల్ అంటే ఏంది ఇప్పుడు చూద్దాం మనం. ఓకే, సో క్రాస్ సెక్షన్ మీరు ఆల్రెడీ ఈ యొక్క వర్డ్ విని ఉంటారు, క్రాస్ సెక్షన్ అని చెప్పి. సో క్రాస్ సెక్షన్ ఈజ్ నథింగ్ బట్ ఓకే, ఒక ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక పెద్ద స్టిక్ తీసుకున్నాను. స్టిక్ ఒక ఐరన్ బార్ తీసుకున్నాను. ఈ ఐరన్ బార్ నేను ఒక అడ్డంగా ఇలా కట్ చేశాను, క్రాస్గా కట్ చేసినప్పుడు నేను కానీ కట్ చేసినప్పుడు నాకు ఈ షేప్ కనబడింది. ఓకేనా, అంటే ఈ యొక్క రాడ్ యొక్క క్రాస్ సెక్షన్ ఈ పర్టికులర్ పాయింట్ ఏలో ఇలా ఉంది. ఓకేనా, సో అదే రాడ్ని నేను ఇంకో పాయింట్లో కట్ చేశాను, ఈ పాయింట్లో కట్ చేసి చూస్తే నాకు షేప్ ఇలా వచ్చింది, క్రాస్ ఇలా వచ్చింది. ఓకే, సో ఈ పర్టికులర్ పాయింట్లో నేను అడ్డంగా కట్ చేసాను కాబట్టి, అంటే క్రాస్గా కట్ చేసి నేను కానీ దాన్ని చూస్తే దాన్ని కానీ అబ్జర్వ్ చేస్తే నాకు అది ఈ షేప్లో ఉంది. సో క్రాస్ సెక్షన్ అంటే ఏదైనా ఒక ఆబ్జెక్ట్లో మన డిఫరెంట్ పాయింట్స్ డిఫరెంట్ క్రాస్ సెక్షన్ ఉండొచ్చు, లేకపోతే త్రూ అవుట్ ది బాడీ సేమ్ క్రాస్ సెక్షన్ ఉండొచ్చు. ఓకే, సో అది లాంగిట్యూడినల్ సెక్షన్ అంటే పేరులో ఉంది లాంగిట్యూడినల్ అంటే ఇలా పొడుగ్గా మనం ఒక ఆబ్జెక్ట్ని కట్ చేసి కానీ ఇమాజిన్ చేసుకోండి, రియల్గా కట్ చేయట్లే, మనం ఇమాజిన్ చేసుకోండి, కట్ చేసి కానీ చూస్తే ఆబ్జెక్ట్ యొక్క స్ట్రక్చర్ అనేది మనకి ఈజీగా ఇమాజిన్ చేసుకోవచ్చు. సో ఇలా ఉందన్నమాట. ఓకే, సో క్రాస్ సెక్షన్ అండ్ లాంగిట్యూడినల్ సెక్షన్. సో ఇక్కడ మనకి టైప్స్ ఆఫ్ ఛానల్స్ అనేది ఎలా డివైడ్ అయింది? బేస్డ్ ఆన్ ద క్రాస్ సెక్షన్ అండ్ బేస్డ్ ఆన్ ది షేప్. సో ఫస్ట్ వీ విల్ డిస్కస్ అబౌట్ బేస్డ్ ఆన్ ది క్రాస్ సెక్షన్. సో క్రాస్ సెక్షన్ బేస్ చేసుకొని మళ్ళీ మనకి 2 టైప్స్ ఆఫ్ ఛానల్స్ ఉన్నాయి. ఒకటి నేచురల్ ఛానల్, అదర్ వన్ ఈజ్ ఆర్టిఫిషియల్ ఛానల్. సో పేర్లో ఉంది నేచురల్ అని. సో నేచురల్గా ఫామ్ అయిన ఛానల్స్ అనమాట. బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చి రివర్స్. సో రివర్స్ అనేవి నేచురల్ ఛానల్సే కదా. నేచురల్ ఛానల్స్ వాటర్ని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి తరలిస్తుంది రివర్ అనేది. ఓకే, సో నేచురల్ ఛానల్స్. సో ఇక్కడ చూడండి మీరు కానీ ఈ రివర్ ఇది ఇప్పుడు మనకి ఇది రివర్ సైడ్ వ్యూలో కనబడుతుంది. కింద ఉండేది ఇది ఎర్త్, ఇది. సో రివర్ అనేది ఇలా ఫ్లో అవుతుంది, మనం సైడ్ నుంచి చూస్తున్నాము. సో ఇప్పుడు నేను ఈ రివర్ క్రాస్ సెక్షన్గా ఇమాజిన్ చేసుకుంటే, అంటే ఇలా రివర్ నేను కట్ చేసాను ఇమాజిన్ చేసుకుంటే నాకు ఈ పర్టికులర్ పాయింట్లో, అంటే పాయింట్ ఏలో నాకు ఈ ఒక షేప్ అనేది కనబడుతుంది. సో ఇక్కడ చూడండి ఆ పర్టికులర్ పాయింట్లో రివర్ ఒక షేప్ ఎలా ఉంది, ఇలా ఉంది. క్రాస్ సెక్షన్లో కట్ చేస్తే దాని ఒక షేప్ ఎలా ఉంది. ఇది ఇర్రెగ్యులర్ షేప్. దీనికి ఒక నేమ్ ఉంటుంది, ఇర్రెగ్యులర్ షేప్. ఓకే, సో అదే రివర్ నేను పాయింట్ బిలో కట్ చేస్తే సో నాకు ఈ షేప్ వచ్చింది. సో ఇది కూడా ఇర్రెగ్యులర్ షేప్. సో ఒక్కొక్క పాయింట్లో ఒక్కొక్క క్రాస్ సెక్షన్ ఉంది.
ఓకే, ఒక్కొక్క పాయింట్లో ఒక్కొక్క క్రాస్ సెక్షన్ ఉంది. సో ఇక్కడ మనం క్రాస్ సెక్షన్ బేస్ చేసుకొని మనం దాన్ని డిఫైన్ చేసాం. సో క్రాస్ సెక్షన్ అనేది ఒక్కొక్క పాయింట్ ఒక్కొక్క లాగా ఉంది కాబట్టి ఇది ఇర్రెగ్యులర్గా ఫామ్ అయింది. ఎందుకు ఇర్రెగ్యులర్గా వచ్చింది? నేచురల్గా బై బర్త్ అది అలా ఇర్రెగ్యులర్గా ఫామ్ అవుతూ వెళ్ళింది. సో అందువల్ల ఇది నేచురల్ కింద మనం డివైడ్ చేసాం. ఓకే, సో అకార్డింగ్ టు ద క్రాస్ సెక్షన్లో ఫస్ట్ పార్ట్ వచ్చి నేచురల్, సెకండ్ పార్ట్ వచ్చి ఆర్టిఫిషియల్ పేరులో ఉంది. ఆర్టిఫిషియల్ అంటే మ్యాన్ మేడ్, మనుషులు తయారు చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ రివర్ ఒక చోట ఉంది, అగ్రికల్చర్ ఫీల్డ్స్ ఒక చోట ఉన్నాయి. ఓకే, సో రివర్ ఒక చోట ఉంది, అగ్రికల్చర్ ఫీల్డ్స్ ఒక చోట ఉన్నాయి. సో రివర్లో ఏమో వాటర్ అనేది ఇలా మూవ్ అవుతుంది. సో నేను మనకి రివర్ నుంచి అగ్రికల్చర్ ఫీల్డ్లోకి వాటర్ కావాలి. సో అప్పుడు నేను ఏం చేశాను, ఆర్టిఫిషియల్గా ఒక ఛానల్ని క్రియేట్ చేశాను. ఇలా ఆర్టిఫిషియల్ ఒక ఛానల్ని క్రియేట్ చేశాను. ఇక్కడంతా నేను మట్టి అంతా తీసేసి సిమెంట్లో పోత పూసి నాకు కావాల్సిన షేప్లో నేను పెట్టుకొని వాటర్ని మూవ్ చేశాను. సో ఇది ఒక ఛానల్, దీన్ని ఏమంటాం మనం? ఆర్టిఫిషియల్ ఛానల్ అంటాం. సో ఆర్టిఫిషియల్ అంటే మనం తయారు చేసిన ఛానల్స్ కాబట్టి మనం ఒక పర్టికులర్ షేప్స్ పెట్టుకుంటాం కదా, అది రెక్టాంగులర్ షేప్ కావచ్చు అండ్ ట్రెపిజాయిడల్ షేప్ కావచ్చు ఆర్ ట్రయాంగులర్ షేప్ కావచ్చు ఆర్ సెమీ సర్క్యులర్ షేప్ కావచ్చు. సో ఇవన్నీ ఆర్టిఫిషియల్గా మనం తయారు చేసుకున్నాం కదా, మనం ఒక పర్టికులర్ షేప్ ఇచ్చుకున్నాం. మనం రెక్టాంగులర్, ట్రెపిజాయిడల్, ట్రయాంగులర్, సెమీ సర్క్యులర్. ఓకే, సో చూడండి ఛానల్ ఇది, వాటర్ అనేది ఇలా ఫ్లో అవుతున్నాయి, ఇమాజిన్ చేసుకుని ఇలా ఫ్లో అవుతున్నాయి. ఓకే, సో దిస్ ఆల్ అబౌట్ ఆర్టిఫిషియల్. సో మనం టైప్స్ ఆఫ్ ఛానల్స్లో ఒక పార్ట్ కవర్ చేసాం. ఏంటది? ఫస్ట్ పార్ట్ కవర్ చేసాం. ఏం పార్ట్ అది? క్రాస్ సెక్షన్ ఎన్ని పార్ట్స్ ఉన్నాయి? నేచురల్, ఆర్టిఫిషియల్. నేచురల్ అంటే నేచురల్గా ఫామ్ అయిన ఛానల్స్, బెస్ట్ ఎగ్జాంపుల్ రివర్స్. ఓకే, ఆర్టిఫిషియల్ అంటే మ్యాన్ మేడ్, మనమే ఒక చోటు నుంచి ఇంకో చోటుకి ఛానల్స్ని మనం క్రియేట్ చేసాం. ఓకే, సో నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ఛానల్స్ అనేవి అకార్డింగ్ టు ద షేప్ని బేస్ చేసి కూడా డివైడ్ చేశారు. ఓకే, సో ఏందవి? ప్రిజ్మాటిక్ అండ్ నాన్ ప్రిజ్మాటిక్. సో ఈ యొక్క వర్డ్ మీరు స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ వింటారు, ప్రిజ్మాటిక్ బీమ్. సో వాట్ ఈస్ మీన్ బై ప్రిజ్మాటిక్ బీమ్? సో చూడండి ఒకసారి, ప్రిజ్మాటిక్ బీమ్ అంటే ఏంది? సో ప్రిజ్మాటిక్ బీమ్ అంటే ఏం లేదు. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ యొక్క క్లాస్ రూమ్లో కానీ మీ ఇంట్లో కానీ బీమ్ కానీ ఉంటే ఆ బీమ్ని అబ్జర్వ్ చేయండి. సో స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్ దాకా ఆ బీమ్ అనేది ఒకే షేప్ను మెయింటైన్ చేసుకుని వెళ్తుంది, సేమ్ షేప్. సో నేను కానీ ఆ బీమ్ని ఇక్కడ కట్ చేసినా కానీ ఎక్కడ కట్ చేసినా కానీ నాకు ఆ బీమ్ ఒక షేపు రెక్టాంగిల్ షేప్లోనే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ అది రెక్టాంగిల్ బీమ్ అనుకుంటే రెక్టాంగిల్ షేప్లో ఉంది. ఆ బీమ్ యొక్క క్రాస్ సెక్షన్ ఏరియా అనేది మారలేదు. ఏ పాయింట్లో కట్ చేసి చూసినా కానీ ఆ బీమ్ ఒక ఏరియా నాకు 4 మీటర్ స్క్వేర్ ఉంది, మారలేదు. అలా మారకుండా ఉంటే దాన్ని మనం ప్రిజ్మాటిక్ బీమ్ అంటాము. ఒకవేళ మారితే దాన్ని మనం నాన్ ప్రిజ్మాటిక్ బీమ్ అంటాము. బెస్ట్ ఎగ్జాంపుల్ ఇది నాన్ ప్రిజ్మాటిక్ బీమ్. చూడండి, స్టార్టింగ్లో ఒక ఏరియా ఉంది, రెక్టాంగిల్ షేప్ ఏమో ఇక్కడ రెక్టాంగిలే అండ్ ఇక్కడ రెక్టాంగిలే. ఓకేనా, సో ఇక్కడేమో నాకు 4 మీటర్ స్క్వేర్ అనే ఏరియా ఉంది, ఇక్కడేమో నాకు 6 మీటర్ స్క్వేర్ అనే ఏరియా ఉంది. సో త్రూ అవుట్ ద బీమ్ నాకు క్రాస్ సెక్షన్ ఏరియా మారిపోయింది. ఓకేనా, ఆర్ షేప్స్ మారిపోయినాయి. అలా మారిపోతే దాన్ని నాన్ ప్రిజ్మాటిక్ బీమ్ అంటాము. ప్రిజ్మాటిక్ బీమ్ ఇది స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ వచ్చింది ఈ కాన్సెప్ట్. ఓకే, సో మనకి ఇక్కడ ప్రిజ్మాటిక్ అంటే ఏంది? సో చూడండి, ప్రిజ్మాటిక్ అండ్ నాన్ ప్రిజ్మాటిక్. సో ప్రిజ్మాటిక్ అంటే మీకు ఒక ఐడియా వచ్చింది కదా, సేమ్ షేప్ కనుంటే దాన్ని మనం ప్రిజ్మాటిక్ అంటాం. ఓకే, సో అకార్డింగ్ టు ద షేప్ ఏంటది? ప్రిజ్మాటిక్. సో ఫస్ట్ వన్ ప్రిజ్మాటిక్. సో ప్రిజ్మాటిక్ అంటే ఏంది? స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్ దాకా నాకు ఒకే షేప్ని మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఇక్కడ చూడండి, నేను ఒక రెక్టాంగులర్ ఛానల్ని బిల్డ్ చేశాను. స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్ దాకా సేమ్ షేప్ ఉంది. ఓకే, సేమ్ షేప్ ఉంది. అలా సేమ్ షేప్ కానీ ఉంటే సేమ్ క్రాస్ సెక్షన్నే మెయింటైన్ చేస్తే దాన్ని ప్రిజ్మాటిక్ అంటాం. నాట్ ఓన్లీ ద క్రాస్ సెక్షన్ ఒకటే కాదు. ఓకే, స్లోప్ కూడా మెయింటైన్ చేయాలి. సేమ్ స్లోప్ను కూడా మెయింటైన్ చేయగలిగితే దాన్ని ప్రిజ్మాటిక్ అంటాం. సేమ్ క్రాస్ సెక్షను సేమ్ స్లోపు ఈ రెండు కానీ మెయింటైన్ చేయగలిగితే
ఈ రెండు కానీ మెయింటైన్ చేయగలిగితే దాన్ని మనం క్రాస్ సెక్షన్ అంటాం, దాన్ని మనం ప్రిజ్మాటిక్ బీమ్ అంటాం. అంటే క్రాస్ సెక్షన్ని సాటిస్ఫై చేయాలి, స్లోప్ ఆఫ్ ది బీమ్ స్లోప్ ఆఫ్ ది బెడ్ కూడా సాటిస్ఫై చేయాలి. ఇంతకీ స్లోప్ ఆఫ్ ది బెడ్ అంటే ఏంటి? వాట్ ఈస్ అంటే స్లోప్ ఆఫ్ ది బెడ్? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇది ఒక రివర్, ఇది ఒక రివర్, ఇది సైడ్ వ్యూ ఇది. సో ఇది బ్లాక్గా ఉండేది, ఇది చూడండి, ఈ బ్లాక్గా ఉండేది రివర్ ఒక బెడ్ అంటే మట్టిది. ఓకేనా? సో ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ దాకా ఈ రివర్ యొక్క బెడ్ ఒక స్లోప్ వచ్చి 45 degrees ఉంది. స్లోప్ అంటే లిటరల్గా అది యాంగిల్ అది. ఓకే, యాంగిల్ ఎంత ఉంది? 45 degrees ఉంది. అదే నేను ఇక్కడ చూసాను అనుకో, ఇక్కడ ఎంత ఉంది నాకు యాంగిల్? 60 degrees ఉంది. సో స్లోప్ ఆఫ్ ది బెడ్ అనేది ఇక్కడ మారింది. ఒకవేళ మారకుండా స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్ దాకా సేమ్ స్లోప్ కానీ మెయింటైన్ చేయగలిగితే ఇక్కడ 60 degrees అండ్ ఇక్కడ కూడా 60 degrees సేమ్ స్లోప్ కానీ మెయింటైన్ చేయగలిగితే దాన్ని మనం ప్రిజ్మాటిక్ బీమ్ అంటాము. ఒకవేళ స్లోప్ కూడా చేంజ్ అయితే దాన్ని నాన్ ప్రిజ్మాటిక్ బీమ్ అంటాం. సో ఇప్పుడు చెప్పండి, ప్రిజ్మాటిక్ బీమ్ అంటే క్రాస్ సెక్షన్ సేమ్గా ఉండాలి అండ్ స్లోప్ సేమ్గా ఉండాలి. ఇక్కడ చూడండి, ట్రెపెజాయిడల్ సెక్షన్ స్టార్టింగ్లో ఏ షేప్ అయితే ఉందో ఎండింగ్లో అదే షేప్ ఉంది. ఇక్కడ యాంగిల్ కూడా సేమ్ యాంగిల్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ 60 degrees. ఓకే, సో దాన్ని మనం ప్రిజ్మాటిక్ బీమ్ అంటాం. ఓకే, ప్రిజ్మాటిక్ ఛానల్స్ అంటారు. అదే నాన్ ప్రిజ్మాటిక్ ఛానల్స్ అంటే సో స్టార్టింగ్లో చూడండి, స్టార్టింగ్లో రెక్టాంగిల్ షేప్ ఉంది, ఎండింగ్లో ట్రెపెజాయిడల్ షేప్ ఉంది. అంటే ఇక్కడ క్రాస్ సెక్షనల్ ఏరియా షేప్ మారింది. స్టార్టింగ్ రెక్టాంగిల్, ఎండింగ్లో ట్రెపెజాయిడల్. ఓకే, మేబీ స్లోప్ కూడా మారచ్చు. అలా రెండిట్లో ఏది మారినా కానీ క్రాస్ సెక్షన్ మారినా కానీ స్లోప్ మారినా కానీ అది మనకి నాన్ ప్రిజ్మాటిక్ కింద వస్తుంది. సో ఒకసారి రికాల్ చేద్దాం చూడండి. టైప్స్ ఆఫ్ ఛానల్స్ని బేస్డ్ ఆన్ ద 2 things బేస్ చేసుకొని డివైడ్ చేశారు. ఒకటి క్రాస్ సెక్షన్ బేస్ చేసుకొని డివైడ్ చేశారు, ఇంకోటి షేప్ని బేస్ చేసుకొని డివైడ్ చేశారు. క్రాస్ సెక్షన్ బేస్ చేసుకొని డివైడ్ చేసిన ఏంది? నేచురల్ అండ్ ఆర్టిఫిషియల్. ఓకే, సో నేచురల్లో మనకి సేమ్ క్రాస్ సెక్షన్ ఉంటుంది, అసలు ఇర్రెగ్యులర్ క్రాస్ సెక్షన్స్ ఉంటాయి. బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చి రివర్స్. ఆర్టిఫిషియల్ అయితే మ్యాన్ మేడ్, మనం తయారు చేసిన ఛానల్స్ కాబట్టి దాన్ని ఆర్టిఫిషియల్ అంటాం. ఓకే, అందులో ఒక క్రాస్ సెక్షన్ ఉంది, అది రెక్టాంగిల్ కావచ్చు, ట్రెపెజాయిడల్ కావచ్చు, సర్కిల్ కావచ్చు, ట్రయాంగిల్ కావచ్చు. ఓకే, అది ఫస్ట్ కేస్. సెకండ్ కేస్ ఏంది? బేస్డ్ ఆన్ ది షేప్ని బేస్ చేసి కూడా మనకి టైప్స్ ఆఫ్ ఛానల్స్ని డివైడ్ చేశారు. అదేంటిది? ప్రిజ్మాటిక్ అండ్ నాన్ ప్రిజ్మాటిక్. సో ప్రిజ్మాటిక్కి నాన్ ప్రిజ్మాటిక్కి మీకు మీనింగ్ తెలిసిన అనుకుంటాను. ఓకే, త్రూ అవుట్ ది లెంత్ ఒక ఛానల్ స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్ దాకా ఒకే షేప్ని కానీ మెయింటైన్ చేస్తూ వస్తే దాన్ని ప్రిజ్మాటిక్ అంటాము. ఒకవేళ మెయింటైన్ చేయకపోతే దాన్ని మనం నాన్ ప్రిజ్మాటిక్ అంటాము. అలాగే నాట్ ఓన్లీ షేప్, స్లోప్ కూడా మెయింటైన్ చేయాలి. షేప్ ఒకటే కాదు, స్లోప్ కూడా మెయింటైన్ చేయాలి. ఓకే, స్లోప్ అంటే జస్ట్ యాంగిల్ ఆఫ్ ది బెడ్. దీన్ని మనం రివర్ బెడ్ అంటాం. ఓకే, అంటే మట్టి, రివర్ బెడ్. దీని మీద మనకి వాటర్ ఫ్లో అవుతుంది, రివర్ బెడ్ ఇది. ఓకే, రివర్ బెడ్. ఓకే, సో సేమ్ స్లోప్ కానీ ఉంటే అది ప్రిజ్మాటిక్ కింద వచ్చింది. ఒకవేళ స్లోప్ మారినా కానీ నాన్ ప్రిజ్మాటిక్ కింద వచ్చింది. ఓకే, సో టైప్స్ ఆఫ్ ఛానల్ నేచురల్, ఆర్టిఫిషియల్ అకార్డింగ్ టు ద క్రాస్ సెక్షన్ ఫ్రమ్ ద ఛానల్. నేచురల్ ఛానల్, ఆర్టిఫిషియల్ ఛానల్. సో నేచురల్ ఛానల్ డిస్కస్ చేసాము, ఆర్టిఫిషియల్ ఛానల్ డిస్కస్ చేసాము. బెస్ట్ ఎగ్జాంపుల్ ఆర్టిఫిషియల్కి అయితే ఇరిగేషన్స్, వాటర్ సప్లై, వాటర్ పవర్ డెవలప్మెంట్. ఓకే, వీటన్నిటి కోసం మనం సపరేట్గా మ్యానుఫ్యాక్చర్ చేస్తాం కాబట్టి అవి ఎగ్జాంపుల్స్గా చెప్పారు ఇక్కడ ఆర్టిఫిషియల్ అంటే. ఓకే, సో అకార్డింగ్ టు ప్రిజ్మాటిక్ అంటే ఏంది? క్రాస్ సెక్షన్ అండ్ బెడ్ ఆఫ్ ది స్లోప్ రెండు సేమ్గా ఉంటే దాన్ని మనం ప్రిజ్మాటిక్ ఛానల్ అంటాము. ఒకవేళ సేమ్గా లేకపోతే దాన్ని మనం నాన్ ప్రిజ్మాటిక్ అంటాం. In non-prismatic channel, either a cross section or slope of the bed changes. Okay, so I hope you understand the topic. So next class వచ్చి types of flows. ఇది డిస్కస్ చేద్దాం, types of flows. Thank you. Bye.